హలో మమస్ జెనీలియా డిసోజా ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ చిత్రాలతో నటించి మెప్పించింది జెనీలియా. అమితాబ్ బచ్చన్తో కలిసి చేసిన పార్కర్ పెన్ వాణిజ్య ప్రకటన ద్వారా జెనీలియా గుర్తింపు పొందింది. 2003లో హిందీ చిత్రం 'తుజే మేరీ కసమ్' ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది ఈ అందాల ముద్దుగుమ్మ. అదే సంవత్సరం తమిళ్ చిత్రం 'బాయ్స్'లో నటించి దక్షిణ భారత సినిమాల్లో అడుగుపెట్టింది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక తెలుగులో 'సత్యం', 'సై', 'బొమ్మరిల్లు', 'ఢీ రెడీ' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ముఖ్యంగా 'బొమ్మరిల్లు' చిత్రంలో ఆమె నటనకు ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ నటి తెలుగు లభించింది. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది. 2004లో హిందీలో 'మస్తీ', 'జానే తూ యా జానే నా', 2008లో తమిళ్లో 'సంతోష్ సుబ్రమణియం' వంటి చిత్రాల్లో నటించి విజయం సాధించింది. పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాలు చేస్తుంది జెనీలియా. 2012లో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు. 2014లో రియాన్, 2016లో రాహిల్. సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.